హాయ్! నేను మీకొక విషయం చెప్పాలి. అది ఏంటి అంటే నేనిప్పుడు ఒక ఈవెంట్ హోస్ట్ చేయడానికెళ్తున్నాను. ఇప్పుడే కాదు 4 డేస్ ఉంది. లైక్ దిస్ థర్స్‌డే, ఫ్రైడే, సాటర్డే అండ్ సండే. సో, 'తాజ్ మహల్' టీ వాళ్ళ బ్రాండింగ్ రిలేటెడ్ ఈవెంట్. సో, ఈ 4 డేస్ కూడా ఇలానే బ్లూ కలర్స్‌లో ఈ డ్రెస్‌లో కాదు, ఇట్లానే బ్లూ కలర్స్ డ్రెసెస్‌లో ఉంటాను. వాళ్ళ బ్రాండ్ కలర్ ఇస్ బ్లూ, రైట్? కార్పొరేట్ కంపెనీస్ లైక్ ద ఎంసీస్ హ్యావ్ టు వేర్ ద బ్రాండింగ్ కలర్ అని వాళ్ళకు ఉంటుంది ఎక్కువ. సో అయితే ఇప్పుడు ఎందుకు మీకు ఏ విషయం చెప్పాలనుకున్నాను అంటే, అసలు నాకు టీ అనేది టేస్ట్ ఎట్లా ఉంటుందో కూడా తెలియదు. ఐ నో ద స్మెల్. ఆ స్మెల్ నాకు తెలుసు. ఆ, అసలు ఇప్పటివరకు నేను సిప్ చేసిన లేదు. చేయాలని అంటే చిన్నప్పుడు ఎందుకు నాకు టీ టేస్ట్ తెలియదు అంటే, చిన్నప్పటి నుంచి మా అమ్మని చూసి వాళ్ళకి ఇంకా మార్నింగ్ ఈవినింగ్ ఇట్లా టీ లేకపోతే వాళ్ళకి ఏదో హెడేక్ ఇంత ఎడిక్ట్ అయిపోయి ఉండి చేసే ఫీల్ కదా. వాళ్ళని చూసి అమ్మో ఏంటి వీళ్ళు అసలు ఇది లేకుండా ఒక్క రోజు ఒక్క పూట ఉండలేకపోతున్నారని నేను ఎప్పుడు దీని జోలికి వెళ్ళకూడదని చిన్నప్పటి నుంచి అనుకున్నాను. అది ఇంకా నాకు అంతగా ఎప్పుడు తాగాలనిపించలేదు, అంత రిక్వైర్మెంట్ ఏమీ అనిపించలేదు. పొరపాటున తాగితే ఇలా అలవాటు అయిపోయిద్దేమోనని నేను అది ఎలా మైండ్లో పెట్టేసుకొని ఎప్పుడు టీ టేస్ట్ తెలియదు అనమాట. కానీ ఇప్పుడు ఒకటి కాదు, వరుసగా 4 రోజులు నేను నాకు తెలియని సెగ్మెంట్ గురించి మాట్లాడాలి. I know tea is a emotion to some people, but I know the smell and వాళ్ళందరూ జనాలు టీ తాగేటప్పుడు చూసే ఒక ఫీల్స్ నాకు తెలుసు. బట్ స్టిల్ వర్క్ కోసం ఏదో ఒకటి మాట్లాడాలి కదా. ఐ క్యాన్ డూ ఇన్ ద నెక్స్ట్ లెవెల్, దట్ ఈస్ మై టాలెంట్. సో బట్ స్టిల్ ఏదో తెలియని దాని గురించి మాట్లాడాలి. కొంచెం తెలుసు, దాని ఆ ఒక టేస్ట్, ఆ ఒక సిప్, ఒక ఫీల్ అయ్యేం తెలియదు నాకు. బట్ స్టిల్ ఐల్ మేనేజ్. నో, ఐల్ రాక్ ద షో, ఐ నో దట్. బట్ చెప్తున్నా అంటే వాళ్ళు ఎవరు నాకు టీ తాగండి అని అంటారేమో ఇప్పుడు ఈవెంట్లో. నాకు అలవాటు లేదంటే వాళ్ళు ఎట్లా చూస్తారో నన్ను. ఐ వాజ్ లైక్ చూద్దాం, విల్ సీ. ఇంతకీ మీలో కూడా అలానే ఉన్నారా? టీ అంటే ఎడిక్ట్ అయ్యి టీ కంపల్సరీ డైలీ కావాల్సిన వాళ్ళు, లేదా నాలాగా అసలు టీయే తాగని వాళ్ళు? ఇది చెప్పండి ఒకసారి కామెంట్స్లో.